హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టార్ ట్రేడర్స్కి స్వాగతం. సండే వచ్చింది. ఒకప్పుడు రోజులు గుర్తు తెచ్చుకుంటుంటే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సండే ఏం చేసేవాళ్ళం అంటే అంటే మీరుపేట కోచింగ్ నేర్చుకుంటున్నప్పుడు, జాబ్ సర్చింగ్ చేస్తున్నప్పుడు సండే ఏం చేసేవాళ్ళం అంటే ఫ్రెండ్స్ జైంట్ రోడ్లో ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్గా వస్తాయి కదా. సండే మార్నింగ్ వెళ్ళి కొనుక్కొని హాయిగా కుక్ చేసుకొని తినేవాళ్ళం అనమాట. గుర్తొస్తుంది. సరే, మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనేం చెప్తాను అని అంటే, సో నాన్ వెజ్ వీక్లీ వన్స్ అలా తినండి. డైలీ తినటం అనేది డైజెషన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? మీ అందరికి తెలుసు కదా. అయితే ఏంటంటే నాన్ వెజ్ తినే ముందు మీ ఇంట్లో చేసుకోమని చెప్తాను అనమాట. లైట్గా ఆయిల్ వేసుకొని, లైట్గా మసాలా వేసుకొని, కాస్త సలాడ్ అనేది తీసుకోండి. ఒక 400 గ్రామ్స్ అట్లా ఏంటంటే వెజ్ సలాడ్ అలా తీసుకున్నాను. టమాటా, కీరా, క్యారెట్ ఇట్లా తీసుకొని దాని తర్వాత నాన్ వెజ్ రైస్ కొంచెం వేసుకొని స్లోగా చూ చేస్తే తినండి అని చెప్తాను. సరే, త్వరలో స్టాక్ మార్కెట్ పడకపోతే బ్యాంకింగ్ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుందా? ఆ విషయాల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వచ్చే వారం స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ యుఎస్ మార్కెట్లో జోష్ కనిపించింది. సో మనకి ఫెడ్ చైర్మన్ అయిన పావెల్ గారు కామెంట్ చేశారు. రేట్ కట్స్ గురించి పాజిటివ్గా ఉన్నారనమాట. రేట్ కట్స్ ఉంటాయనే మనం ఆశిద్దాం. దాంతో యుఎస్ మార్కెట్లో జోష్ ఉంది. మరి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళేమో ఇండియా జీడిపి ఫోర్కాస్ట్ని కట్ చేశారు. అదేమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ స్టాక్స్ ఏంటి, వాటి విషయాలు ఏంటి, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏంటి, వచ్చే వారం ట్రేడర్లు ఎలాంటి స్ట్రాటజీలు అప్లై చేసుకోవచ్చు, సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్లు వస్తే ఏం చేయాలి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఏం చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మీరు ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మరి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వచ్చే వారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే థింగ్స్ ఏంటి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లు జోష్లో క్లోజ్ అయ్యాయి ఫ్రైడే. ఎందుకని? మన ఫెడ్ చైర్మన్ అయిన పావెల్ తాత గారు సిగ్నల్ ఇచ్చారనమాట. దేనికంటే రేట్ కట్కి సంబంధించి. ఎందుకంటే డేటా అనుకూలంగా ఉంది. అలాగే యుఎస్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఏంటంటే అందుకు కూడా ఏంటంటే రేట్ కట్ ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పొలిటికల్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే చెప్తారులే, కానీ కొంత ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే డేటాని కంటిన్యూగా ఏంటంటే ఒక 2-3 మంత్స్ 4 మంత్స్ అలా అబ్జర్వ్ చేసి వాళ్ళ టార్గెట్కి వచ్చిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ ఉంటేనే ఇన్ జనరల్గా ఏంటంటే రేట్ కట్స్కి వెళ్తారు. కాకపోతే వీళ్ళు పొలిటికల్గా కాదని చెప్తున్నారు, కానీ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ రేట్ కట్ ఇప్పుడున్న థింగ్స్కి అక్కడ డేటాకి చేయటం అయితే కనుక అగ్రెసివ్ స్టెప్ అయితే కాదు కదా. సో రేట్ కట్ చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే, చూడండి సార్, మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కదా. సో ఎవరైనా సరే సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లో ఏంటంటే మనీ ఫ్లో అవుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరిగి గ్రోత్ వైపు వెళ్ళి ప్రాఫిటబిలిటీగా ఉంటుందన్నమాట. సో అంటే ఒక సెంట్రల్ బ్యాంక్ తీసుకునే వడ్డీ రేట్లు కట్ చేయడం అనే డెసిషను సో కంపెనీస్ని అంతలా ఎఫెక్ట్ చేస్తుంది. సో కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీని అంతలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని సో వీళ్ళు రేట్ కట్ చేయగానే ఏంటంటే స్టాక్ మార్కెట్కి బూస్టింగే. కానీ రేట్ కట్ చేసిన తర్వాత కన్నా కూడా చేస్తారు అన్నప్పుడే స్టాక్ మార్కెట్ ఏంటంటే ముందుగా రియాక్ట్ అవుతుంది. సో ముందు ఫోర్కాస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి సో అందుకని ర్యాలీస్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు చూసుంటే కనుక చూడండి సార్, కోవిడ్ చైనాని ఎఫెక్ట్ చేసింది. ఫస్ట్ చైనా మార్కెట్లో 10% సర్క్యూట్స్ అట్లా పడ్డాయి. సో చాలా బాగా డీప్గా డిప్ అయిపోయింది. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత, మేబీ 1 month to 1.5 month తర్వాత అన్ని కంట్రీలు కూడా ఏంటంటే ఆ ఇండెక్స్లో పట్టడం స్టార్ట్ అయ్యాయి. కానీ అప్పుడు చైనా రికవర్ అయ్యింది.
మార్కెట్ చూస్తే మీరు చైనా ఆల్రెడీ పడి రికవర్ కూడా అయ్యింది, కానీ రిమైనింగ్ కంట్రీస్ యొక్క ఇండెక్స్ అనేవి టపటప పడిపోతున్నాయి. చూడండి సార్, మీలో చాలామంది కోవిడ్ దగ్గర నుంచి మన ఛానల్ చూస్తూ ఉంటారు. ఇండియా మొత్తంలో పబ్లిక్గా అప్పుడు ఏంటంటే సెబీ రూల్స్ అవి లేవు కాబట్టి పబ్లిక్గా ఏంటంటే స్టాక్స్ అన్నీ కూడా టాటా మోటార్స్ 60 రూపీస్కి, రిలయన్స్ లాంటి 800, టైటాన్ 800, అలాగే మనం ఇంకా చాలా స్టాక్స్ లైక్ మనం డిస్కస్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి స్టాకు ఐసిఐసిఐ బ్యాంకు చాలా తక్కువలో ఉన్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవేంటి అలా వేదాంత 60 రూపీస్కి, ఎట్లా ఏంటంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అంతలా అప్పుడు ఆ మూమెంట్లో డేర్ చేయడానికి కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే అక్కడ చైనా కనిపిస్తుందా పడిపోయి రికవర్ అవటం, మనవి కూడా పడి రికవర్ అవుతాయి. అందుకనే మనం 7,500, 8,000 నిఫ్టీ ఉన్నప్పుడు సో మంచిగా ఎక్కువగా హెవీగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ తీసుకోగలిగాం. ఆ వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్గా ఉన్నాయి మన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో. అయితే అది ఎలాగైతే కోవిడ్కి ముందు రియాక్ట్ అయ్యిందో అలాగేనంటే అప్కమింగ్ డేస్లో మళ్ళీ ఎకానమీ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి ఆ కోవిడ్ పూర్తిగా వదలకుండానే మార్కెట్స్ కూడా ర్యాలీ అయ్యాయి. అందుకని స్టాక్ మార్కెట్ ఏంటంటే ముందుగా ఉంటుంది. అందుకని న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుదాం అనుకుంటే కనుక ఇబ్బంది అనమాట. సరే, ఇక్కడ యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్ ఏం చేస్తుంది అని చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనం రీసెంట్గా అనుకున్నదే సో ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనుకున్నాం. సో ప్రాఫిట్ బుకింగ్ అవుతానే ప్యారలల్గా వాళ్ళు బై చేస్తున్నారు. సెల్ జోన్ కాదు, ప్రాఫిట్ బుకింగ్ జోన్. ఎందుకని కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొంత సెల్ చేసుకొని అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తారనమాట. సో ఓవరాల్గా ఏంటంటే అక్కడ అప్ ట్రెండ్లో ఉంది. అలాగే ఈ ఫెడ్కి సంబంధించిన బూస్టింగ్ న్యూస్ కూడా కమింగ్ డేస్లో ఈ రేంజ్ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ వైపు వెళ్తుంది అనేది సో నాకు అర్థమవుతుంది చార్ట్లో. అదనమాట యుఎస్ మార్కెట్ యొక్క పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్కి సంబంధించిన థింగ్ చూసాము. సో అట్లాగే ఏంటంటే మన నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కనుక మనకు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న లెవెలే. సో మరొకసారి నేను సండే ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే సండే రెగ్యులర్గా అందరికీ కుదరదు కదా వీడియో, అందువల్ల ఏంటంటే సండే మాత్రమే చూసేవాళ్ళు ఉంటారు. అందువల్ల ఇప్పుడు కమింగ్ జరగబోయేదాన్ని నేను డ్రా చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓపిక్గా వినండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సో మనకి డోజీ క్యాండిల్ నుంచి గ్యాప్ డౌన్ అయింది, ప్రీవియస్గా జరిగిపోయింది. సో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ నుంచి గ్యాప్ డౌన్ అయింది అని అంటే సో చూడండి ఆ రోజు ఆ పర్టికులర్ డే ఏదైతే మనకి ఆ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ నుంచి గ్యాప్ డౌన్ అయిందో ఆ రోజు మార్కెట్లో ఏదో బ్యాడ్ న్యూస్ ఉంది. హైయర్ లెవెల్లో బై చేయడానికి ఎవరు సిద్ధం లేకపోవడం వల్ల, అంటే గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉంది కదా, హైయర్ లెవెల్లో ఎవరు కూడా బై చేయడానికి సిద్ధం లేకపోవడం వల్ల సో మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది కదా. సో కానీ హైయర్ లెవెల్లో బై చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, సేల్ చేయడానికి ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు, అర్థమవుతుందా. సో మరి హైయర్ లెవెల్లో సేల్ చేయడానికి ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళ ఆర్డర్లు ఏంటంటే అంతే ఉండిపోతాయి. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఆర్డర్లు ఒకసారి ప్లేస్ చేస్తే అలా పడితే అలా తీసేయరు. సో చూడండి ఈ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాలో సెల్ ఆర్డర్స్ అంతే ఉంటాయి కదా, అవి హెవీగా ఉన్నాయి, కానీ బయర్ ఆ ఏరియాలో లేడు. సో దాన్ని నేను చార్ట్లో చూపిస్తాను, పెయింట్లో చూపిస్తాను. చూడండి సార్, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా ఇది. సో అక్కడ నుంచి ఎక్కడ దాకా సెల్ ఆర్డర్స్ ఉంటాయి అని అంటే చూడండి ఆ నెక్స్ట్ డే ఓపెనింగ్ దాకా, అర్థమవుతుంది, అక్కడ దాకా ఉంటాయి. సో మార్కెట్ పైకి రాలేదు కదా, సో ప్రీవియస్ క్లోజింగ్ టచ్ అవ్వలేదు కాబట్టి సెల్ ఆర్డర్స్ అంతే ఉంటాయి. సో అయితే ఆ రెడ్ క్యాండిల్ ట్రేడ్ అయిన రోజు పైకి కిందకి వెళ్ళి సో హై చూడండి, హైయర్ విక్ చూడండి, అక్కడ దాకా టచ్ చేసింది. సో అక్కడ దాకా టచ్ చేసింది అంటే అర్థం ఏంటి, సో ఇక్కడ హైయర్ లెవెల్లో ఉన్న సెల్ ఆర్డర్స్ని సో ఈ టేల్ దాకా క్లియర్ చేసింది. సో ఈ టేల్ దాకా క్లియర్ చేసింది కదా. సో అంటే మనకి సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, స్టిల్ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్నాయి, అర్థమవుతుందా. అప్పుడు రిలీజ్ చేసినాయే, సో స్టిల్ ఏంటంటే అవి పెండింగ్లో ఉన్నాయి. సో కాబట్టి సో ఇది సెల్ జోన్ లాగా పనిచేస్తుంది, అవునా. సో ఇది సెల్ జోన్ లాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం సెల్లింగ్ చేయకూడదు. ఎందుకనంటే వాళ్ళు రిలీజ్ చేసిన రోజేమో మార్కెట్ని కిందకు మూవ్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. కానీ సో ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే థింగ్స్ అన్నీ బాగుండి అప్ ట్రెండ్ వైపు వెళ్తుంది. సో అప్ ట్రెండ్ వైపు వెళ్ళినప్పుడు ఈ సెల్ జోన్లో మనం ఏంటంటే షార్ట్ చేయకూడదు, అర్థమవుతుందా. సో ఎందుకనంటే ఆ రోజు వాళ్ళకున్న ఉద్దేశం డౌన్ చేయాలని.
సో కాకపోతే అక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ యొక్క ఇంటెన్షన్ చూస్తే మీరు జాగ్రత్తగా, మార్కెట్ ఈజ్ ట్రయింగ్ టు మూవ్ టవర్డ్స్ ఆల్ టైమ్ హై అండ్ అబౌవ్ కదా. సో థింగ్స్ బాగున్నాయి. సో ఆ రోజేమో థింగ్స్ బాగోలేదు, ఇప్పుడు థింగ్స్ బాగున్నాయి. కానీ మరి సెల్ ఆర్డర్స్ అంతే ఉన్నాయి కదా. సో అందువల్ల ఏంటంటే అది రెడ్ జోన్ కాదు. సో అదేంటంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ సమ్ ఎల్లో కైండ్ ఆఫ్, ఆరెంజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఆరెంజ్ జోను లేదా ఎల్లో కలర్ జోన్ అని చెప్పి అని అంటా నేను. సో అంటే ఆరెంజ్ జోన్ అన్న ఎల్లో కలర్ జోన్ అంటే అక్కడ అర్థం ఏంటంటే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే, సో వాళ్ళు ఉద్దేశం పైకే, కానీ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు ఏంటంటే కింద నుంచి బై చేసుకుంటా వచ్చారు కాబట్టి వాటిని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. చూడండి సార్, మీలో అందరికీ ఎఫ్ఐఐ డేటా, నెట్ సెల్లింగ్ ఎంత, నెట్ బయింగ్ ఎంత చూడటం తెలుసు, అంతే కదా. ఇండియా మొత్తం అదే ఫాలో అవుతారు. కానీ డైలీ వాళ్ళు నెట్ బయింగే కాదు, డైలీ బై సెల్ చేయంగా నెట్ చూస్తున్నాం మనం అనే విషయం చాలామంది ఐడెంటిఫై చేయరు. అంటే డైలీ వాళ్ళది బై క్వాంటిటీ ఉంటుంది, సెల్ క్వాంటిటీ ఉంటుంది. అలాగే లాస్ట్ మంత్లో ఎఫ్ఐఐ 1 lakh crores సెల్ చేశారు, ఈ అప్డేట్ మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళది బై క్వాంటిటీ, సెల్ క్వాంటిటీ రెండు ఉంటుంది. సో మనం ఏంటంటే నెట్ క్వాంటిటీ చూస్తున్నాం, అందే మిస్టేక్. అందువల్ల ఏంటంటే మార్కెట్ని అంచనా వేయలేం మనం, అంటే అలా ఫాలో అయితే. కానీ డైలీ కూడా వాళ్ళది బై సెల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారు, డైలీ ఎక్కడ సెల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఓవరాల్గా నెట్ ఎంత చేశారు అనేది ఇట్స్ డస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. సో అది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్గా ఇంటెన్షన్ అనేది చార్ట్లో తెలుస్తుంది. డేటా ఏంటంటే నిన్న జరిగింది ఏంటో తెలుస్తుంది, మొన్న జరిగింది ఏంటో తెలుస్తుంది, లాస్ట్ మంత్ ఏంటో తెలుస్తుంది. కానీ మార్కెట్ని పసిగట్టాలి అని అంటే ఇప్పుడున్న మూమెంట్ నుంచి, ఇప్పుడున్న వాళ్ళ కరెంట్ మూమెంట్ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ మదిలో ఏముంది అనేది తెలియాలంటే క్యాండిల్స్. సో అర్థమవుతుందా. సో అలాగేంటంటే ఇప్పుడు మరి బై మోడ్లోనే ఉన్నారు కదా, మరి ఈ ఏరియాలో ఎందుకని సెల్ చేయాలి అని అంటే వాళ్ళ ఆర్డర్లు, ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఆల్రెడీ అంతే ఉన్నాయి, ఉంచుతారు. వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పుడు ఏంటంటే, సపోజ్ చూడండి, సో ఇక్కడ కింద నుంచి ఒక 1000 లాట్లు బై చేశారు. సో ఇక్కడ ఒక 200 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 200 లాట్స్ సెల్లింగ్లో ఉన్నాయి అనుకుందాం. 200 లాట్స్ అనుకోండి, 200 షేర్స్ అనుకోండి. సో ఇక్కడేమో 1000, సో ఇక్కడేమో 200, లేదా ఇక్కడేమో 10,000 కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు, ఇక్కడేమో 2000 క్వాంటిటీ సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సో ప్రజెంట్ ఇంటెన్షన్ పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ సపోజ్ ఇక్కడ 1000 క్వాంటిటీ బై చేస్తే 200 క్వాంటిటీని సెల్ కొట్టడం ద్వారా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక 200 క్వాంటిటీకి జరుగుతుంది. అంతేనా. మీరు ఒక 100 షేర్లు కొన్నారు, ఒక 20 అమ్మారు, ఏమవుతుంది, ప్రాఫిట్ బుకింగ్తో ఏంటంటే మనీ వస్తుంది. అర్థమవుతుందా. సో మనీ వస్తుంది. సో ఆ మనీతో ఏం చేస్తారంటే, ఆ మనీతో వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటుంది కదా. సో ఆ మనీ, ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసిన మనీ రెండింటితో ఏం చేస్తారంటే, ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత సో బై చేసుకుంటా మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. అర్థమవుతుందా. అది ఇంకా అగ్రెసివ్గా పైకి వెళ్ళాలంటే, సో ఇక్కడ 200 క్వాంటిటీ వాళ్ళు సెల్ చేస్తున్నారు, లేదా 20 క్వాంటిటీ సెల్ చేస్తున్నారు, లేదా 2000 క్వాంటిటీ సేల్ చేస్తున్నారు. అగ్రెసివ్గా వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారంటే, సో ఇక్కడ 200 సెల్ చేస్తూనే ఇంకొక 500,000 క్వాంటిటీ అగ్రెసివ్గా బై పెడతారు. అంతేగాని ఈ 200 సెల్ చేయకుండా అయితే కనుక పైకి వెళ్ళరు. కాకపోతే మార్కెట్లో గ్లోబల్ థింగ్స్ అన్నీ బాగుండి ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు సెల్లింగ్ పెద్దగా కనిపించదు. కానీ ఇంత పాజిటివ్గా థింగ్స్ ఉన్నా కూడా, సో మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు ముందు రోజు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ రెడ్ క్యాండిల్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రైవేట్ బస్సు లాగా ముందుకి వెనక్కి స్టాప్ పాయింట్లో నడుపుతూ ఉంటారు అని చెప్పాను మీకు కదా. సో రీజన్ ఏంటంటే ముందుకి వెనక్కి నడపడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ సెల్ చేస్తున్నారు, ప్యారలల్లీ లోయర్ లెవెల్ నుంచి బై చేస్తున్నారు. అర్థమవుతుందా. అంటే 2 యాక్టివిటీలు ఉంటాయి. సో మీరు ఎఫ్ఐఐస్ నెట్ క్వాంటిటీ ఏంటి, నెట్ సెల్లింగ్ ఏంటి అది చూస్తే మీకు ఏంటంటే మార్కెట్ ఎడిపోతుందో తెలియదు. సో వాళ్ళు వేర్ దే ఆర్ బయింగ్, వేర్ దే ఆర్ సెల్లింగ్, అది. అలాగే ఏంటంటే మార్కెట్లో థింగ్స్ గ్లోబల్గా థింగ్స్ టర్న్ అయినా పాజిటివ్గా వాళ్ళు సడన్గా ఎందుకు మూవ్ అవ్వట్లేదు అనే విషయాలు కూడా చెప్పాను. అయితే ఒక్క రోజులో నేను ఇవన్నీ చెప్తే ఏంటంటే బిగినర్స్కి కన్ఫ్యూజ్, అంబిగ్యూటీ వస్తుంది. ఈ టాపిక్స్ లాస్ట్ 10 daysలో అయితే నేను పలుమార్లు వివరించాను. మరలా కాంటెక్స్ట్కి తగ్గట్టుగా మంచి ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఒక వైపు మార్కెట్ని మూవ్ చేస్తారు. ఆ డైరెక్షన్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఆ డైరెక్షన్ ఐడెంటిఫై మనం చేయలేనప్పుడు మనం కామ్గా ఉండాలి, మనకు క్లియర్గా అర్థమయ్యేదాకా ఆగాలి. ఆ ట్రెండ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఒక డైరెక్షన్లో వెళ్తారు మరి, అంతేగాని ప్రతి రెసిడెన్స్ దగ్గర సెల్ చేస్తారు, ప్రతి సపోర్ట్ దగ్గర బై చేస్తారంటే ఇట్స్ అ ఫూలిష్ థింగ్. అది ఒక్క లైన్ దగ్గర ఎన్ని ఆర్డర్లు ప్లేస్ చేయగలుగుతారు? సపోర్ట్ లైన్ అని మీరు ఇది అనుకుంటే ఒక లైన్ దగ్గర ఎన్ని ఆర్డర్లు ప్లేస్ చేస్తారు? సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ అని మీరు అనుకుంటే ఒక లైన్ దగ్గర ఎన్ని ఆర్డర్లు ప్లేస్ చేస్తారు, ఇన్ని ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇన్స్టిట్యూషన్ మీ యొక్క బయింగ్ మీకు తెలియాలి అని అంటే, సో నేను ఏం చెప్తానంటే ఒక రేంజ్లో బై చేస్తారంటాను. ఒక రేంజ్లో బై చేస్తారు. ఒక ఎకరం కొనాలంటే ఒక ప్రైస్లో కొనొచ్చు. 100 ఎకరాలు కావాలంటే ఒకటే స్ట్రైక్ ప్రైస్లో మనం కొనలేము. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ, అలా మనం కొనే కొద్దీ మళ్ళీ ఏంటంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఊర్లో మనం కొంటున్నామని తెలిసేటప్పటికి అమ్మే వాళ్ళు ఎక్కువ చెప్తారు. స్టాక్ మార్కెట్ పెరిగే కొద్దీ ఒకటే స్ట్రైక్ ప్రైస్లో అందదు, అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే రేంజ్లో బై చేసుకుంటూ వెళ్తారు. ఆ డైరెక్షన్ ఇంపార్టెంట్. ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సెల్ ఆర్డర్స్ క్లియర్ అయ్యేదాకా, ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా ఆగాలి. సో లేదా ఈ జోన్ క్లియర్ అయ్యే లోపు మనకి గ్లోబల్గా కానీ మన లోకల్గా కానీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే, ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే సూపర్ ఆపర్చునిటీ అంటాను. సో రీట్రేస్మెంట్ కనుక ఏదైనా వచ్చిందనుకోండి ఇట్లా, సో రీట్రేస్మెంట్ వస్తే సూపర్ ఆపర్చునిటీ. ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే మార్కెట్ ఏంటంటే హెవీ స్పీడ్తో వెళ్తుంది, అర్థమవుతుందా? అప్పుడు మీకు ఇలా రీట్రేస్మెంట్ వచ్చిందనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో మనం ప్లాన్ చేసామనుకోండి, చేస్తే ఏంటంటే టార్గెట్ బాగుంటుంది. సిఎంపీలో మీరు బై చేశారనుకోండి, సో తలనొప్పి. మీ జోన్ క్లియర్ అయిపోయి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఒకవేళ బ్యాడ్ న్యూస్లు కాకుండా గుడ్ న్యూస్లో కంటిన్యూగా వచ్చినా కూడా మీరు టెన్స్ అవుతారు. ఇది సింపుల్గా ఏం క్లియర్ అవ్వదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు 2 సెషన్స్ నుంచి ఎలా ఉందో. యూఎస్ మార్కెట్లో జోష్ అట్లా అని చెప్పి ఓపెన్ అయ్యి టకటక 25,000 75K వెళ్ళిపోదు, అర్థమవుతుందా? సో రేంజ్ బౌండ్ అనేది తప్పదు రేపు మండే మార్కెట్లో. సో ఈ జోన్ అనేది మండే అయితే కనుక బ్రేక్ అవ్వదు. అన్లెస్ అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏదైనా వస్తే అది నేను రన్నింగ్లో చెప్తాను మీకు. సో అంత ఈజీగా క్లియర్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆర్డర్స్. సో ఇప్పుడు ఇదంతా సెల్ జరిగిందా, అసలు ఇదంతా డ్రాప్ అవడానికి ఆరిజిన్ ఈ ఏరియా, అర్థమవుతుంది. ఈ సెల్లింగ్ అంతా కూడా అవడానికి ఆరిజిన్ ఏరియా అంటే మొదలే అది. కాబట్టి ఆ మొదల్లోనే ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారు, అంతే కదా. ఇక్కడ ఎక్కువ ప్లేస్ చేసి ఉంటారు, ఇక్కడ తక్కువ ఉంటాయి. సో మార్కెట్ టర్న్ అయిపోయింది కదా. కాబట్టి ఏంటంటే ఈ ఆరిజిన్ని అంత ఈజీగా ఒక్క సెషన్లో అయితే బ్రేక్ చేయదు. ఆల్రెడీ 1-2 సెషన్స్ జరిగినాయి. మరొక రేంజ్ బౌండ్ ఆఫ్ సెషన్ మరి 1 కానీ 2 కానీ మనం చెప్పలేము అది. సో ఆర్డర్ క్లియర్ అయ్యేదాకా చూస్తూ ఉంటామే అని చెప్పి చెప్తానమాట. అదనమాట నిఫ్టీ గురించి క్లియర్ కట్ అనాలిసిస్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ అనాలిసిస్ చూద్దాం. సో చూసే ముందు ఇక్కడ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు సో ఇండియా యొక్క జీడిపిని ఏంటంటే గ్రోత్ ఫోర్కాస్ట్ని కట్ చేశారు. బడ్జెట్లో గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే ఫిజికల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేస్తామని చెప్పారు. సో చూడండి, బ్రింగ్ డౌన్ ద ఫిజికల్ డెఫిసిట్ టు బిలో 4.5% ఆఫ్ ది జీడిపి. వాళ్ళు అలా టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అది కరెక్టే. అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ పడకపోతే అంటే త్వరలో కుప్పకూలిపోవటం అట్లాంటివి జరగకపోతే బ్యాంక్స్ ఎఫెక్ట్ అవుతాయి అని అంటే అవుతాయి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు కామెంట్స్లో చూడండి, మన ఛానలే కాదు, మీరు ఏ హిందీ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ పెద్ద పెద్ద ఛానల్స్ ఏ చూసినా కామెంట్ సెక్షన్లో చూస్తే మీరు అక్కడ అడుగుతూ ఉంటారు, నేను రీసెంట్గా ఎఫ్డి విత్డ్రా చేసి స్టాక్ మార్కెట్లో పెట్టాను, నష్టం స్టార్ట్ అయింది అని అడుగుతూ ఉంటారు. అంటే అలా చేస్తూ ఉంటే అందరూ ఎఫ్డీలు చేస్తూ ఉంటే బ్యాంక్స్ ఎలా లోన్లు ఇస్తాయి, సో ఎలా ఎర్న్ చేస్తాయి, సో ఎలాగే ఎకానమీ బూస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అందుకని మన మేడం గారు ఎఫ్ఎం గారు ఏంటంటే ఇట్లా ట్యాక్స్లు కూడా ఏంటంటే పెంచారనమాట. సో ఆ కామెంట్ కూడా చేశారు, ట్యాక్స్లు పెంచి ఏదో ఎకానమీ బూస్టింగ్ కాదు, అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పారనమాట. స్టాక్ మార్కెట్ కాదు, ముందు అవి మెయిన్ అనమాట. మీరు చూడండి, చూస్తే బ్యాంక్స్ నుంచి కూడా కాల్స్ వస్తుంది. నేను చాలాసార్లు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, అన్న మళ్ళీ చేస్తామని అడుగుతూ ఉన్నారు. ఇది సరైన టైం కాదు, నేను ఇప్పుడు చేయను, ఏదన్నా మార్కెట్ బాగా పడిపోయినప్పుడు చెప్పండి, ఈక్విటీతో పాటు మ్యూచువల్ ఫండ్లో కూడా చేస్తుంటానని చెప్పాను. రీసెంట్గా లాస్ట్ వీకే చెప్పాను అట్లా. సో అట్లా ఏంటంటే అందువల్ల మార్కెట్లో ఏంటంటే పడితే అది హెల్దీ అనమాట. ఎకానమీ పడాలని నేను అనట్లేదు. స్టాక్ మార్కెట్ పడితే ఏంటంటే పీపుల్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయడం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎఫ్డీల్లోకి వెళ్తారు, అర్థమవుతుందా? ఇది ఇంత జరిగేది అంతే. మీరు స్టాక్ మార్కెట్లో 5 years ఉంటే పడిపోయినప్పుడల్లా పీపుల్ భయపడి విత్డ్రా చేయడం,
ఆల్ టైమ్ హైలోకి వెళ్ళి న్యూ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు ఎఫ్డీలో ఏమొస్తుంది, ఈక్విటీలో అక్కడ అంత పెడితే ఎంత వచ్చేది, ఇంత పెడితే అంత వచ్చేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఆలోచిస్తూ ఏంటంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడల్లా కొత్త వాళ్ళు రావటం, అంటే కొత్త రక్తం రావటం, మార్కెట్ ఒక 20% 25% డిప్ అయినప్పుడు చెడు రక్తం లాగా పాత రక్తం వెళ్ళిపోవటం. అంటే నేను నెగిటివ్ ఏం మాట్లాడట్లేదు, అది పీపుల్ యొక్క సైకాలజీ, అది బిజినెస్ యొక్క సైకాలజీ. నేను అందుకే అంటాను, స్టాక్ మార్కెట్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా మినిమం మీకు లేకపోతే వేరే వాళ్ళ అండర్లో తప్ప దాంట్లో చేయి పెట్టద్దని చెప్పి చెప్తాను. చూడండి సార్, అలాగే లక్రేటివ్గా ఉన్న స్టాక్స్ ఏంటి అని అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి. పీజీ రేషియో చూస్తున్న 1 కన్నా తక్కువ ఉంది, స్టాక్ పీ 19.5 ఉంది. సో అలాగే మీకు 2021 దగ్గర నుంచి వాళ్ళ బిజినెస్ డెసిషన్స్లో మార్పుల వల్ల మనకి అప్పటిదాకా లాస్లో ఉన్నది కాస్త నెట్ ప్రాఫిటబిలిటీలోకి వెళ్ళింది. మనం 21-22లో వాటి గురించి స్టడీ చూసి ఇచ్చాం, మీ అందరికీ తెలుసు. అయితే ఈ గ్రూప్ చూడండి తప్ప మనం 60లో కొన్నా, నేను 70లో కొన్నాను, 50లో కొన్నాను, ఇప్పుడు పడిపోయింది యావరేజ్ చేయమంటారా, ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు నెక్స్ట్ 20 yearsలో ఎన్ని బ్రాంచ్లు క్రియేట్ చేయగలుగుతుంది మీరు జనరల్గా కూడా అబ్జర్వ్ చేయండి. మీ ఏరియాలో ఇంతకుముందు ఉండేదా, ఇప్పుడు కనిపిస్తున్నాయా? అలాగా కమింగ్ 10 to 20 yearsలో ఎంత పెద్ద బ్యాంక్ అవ్వగలదు. సేమ్ థింగ్ 20 years తర్వాత మనం దాన్ని చూసుకోవడం కాదు, ఎవ్రీ ఇయర్ వాళ్ళ మేనేజ్మెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ ఏం చెప్తున్నాయి. అలాగే ఏంటంటే కన్సిక్యూటివ్గా 3 quarters పడిపోయింది అనుకోండి ఇప్పుడన్నా, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో రిమైనింగ్ స్టాక్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి, వీటి పర్ఫార్మెన్స్ డల్ అయిందా, అవి బాగానే ఉన్నాయి, వీటి డల్ అయిందా, లేదా అన్నిటితో పాటు డల్ అయిందా. అన్నిటితో పాటు డల్ అయితే గుంపులో గోవిందా, ఓకే. ఇష్యూ గ్లోబల్ కానీ లోకల్గా కానీ, కంపెనీ ఇండివిజువల్గా కాదు. ఇట్లా ఆలోచించండి, అర్థమవుతుందా? సో ఇట్లా ఆలోచించండి. మార్కెట్ క్యాప్ ఎంత అవుతుంది, ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఎంత, 10 to 20 yearsలో మార్కెట్ క్యాప్ ఎంత అవుతుంది, అది ఇంపార్టెంట్. 74, 54, 44 ఇట్స్ లెక్కే కాదు, అర్థమవుతుందా? సో అది బిజినెస్ అనుకున్నట్టు వాళ్ళు గ్రో చేస్తున్నారు. అలాగే అగ్రెసివ్గా టూ మచ్గా వెళ్ళడం కూడా ఇబ్బంది కాదు. అలాగే మార్కెట్లో థింగ్స్ గ్లోబల్గా థింగ్స్ని పట్టి ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. క్లవర్ మేనేజ్మెంట్ గ్లోబల్గా పరిస్థితులు బాగున్నప్పుడు స్లో అవుతుంటారు. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ మేము గ్రోత్ అన్నా కూడా అగ్రెసివ్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి మునిగిపోయిన బ్యాంక్స్ కూడా మీకు ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు, అర్థమవుతుందా? సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మనకి లక్రేటివ్గా ఆపర్చునిటీ వస్తే నా స్టడీ వ్యూని మన వీడియోలలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు సిఎంపిలో అయితే కాదు, అండర్ వాల్యుయేషన్స్లో ఉంది, కానీ నాకు మార్కెట్లో కరెక్షన్లో కొనటం అంటేనే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే డిప్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా స్టడీ వ్యూస్ నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. చూడండి సార్, అలాగే యాక్సిస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టాక్ పీ అండర్లో ఉంది, అలాగే పీజీ రేషియో చూసిన అండర్లో ఉంది. సో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ అన్నా కూడా ఈ రెండింటితో కంపేర్ చేస్తే కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సిస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్షన్లో కొత్తగా స్టడీ చేసుకునే వాళ్ళు ఒక లుక్ ఇచ్చు ఆలోచించమని చెప్పి చెప్తాను, మీరు కూడా స్టడీ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చిన్న వీడియో చేద్దాం అనుకున్నప్పుడు లెంతీ అవుతుంది, లెంతీ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు చిన్నది అవుతుంది. గృహప్రవేశం ఉంది మా కజిన్ది, వెళ్దాం కుకట్పల్లి అని అనుకున్నాను, తొందరగా ఫినిష్ చేసి వెళ్దాం అనుకున్నాం. అలాంటప్పుడే మనం లేట్గా ఎక్కువగా చెప్తూ ఉంటాం అనమాట. మనం తక్కువ మాట్లాడదాం అనుకున్నప్పుడు ఎక్కువ మాట్లాడదాం జరుగుతూ ఉంటాయి. అలా జరిగిందనమాట. బ్యాంక్ నిఫ్టీ ఇంకేదైనా ఇతరత్ర అప్డేట్స్ ఈ వీడియోలో నేను మర్చిపోయి ఉంటే తమ్నైల్లో చెప్పి, ఈవినింగ్ చాణక్య క్యాష్ టాక్టర్స్ వీడియో దాంట్లో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ వద్దు. సో కాబట్టి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో మీకు ఏదైనా స్టాక్స్ లక్రేటివ్గా ఉన్నాయా, అట్లాంటివి ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేస్తే ఇన్వాల్వ్ అవ్వండి. మీరు కామెంట్లు నేర్చుకుంటా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మనది అని ఫీల్ అవుతుంది ఛానల్ కూడా, మీకు మనది అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. అట్లాగే ఏంటంటే మీలో థింగ్స్ నచ్చి మనం ట్రైన్ చెప్పినప్పుడు థింగ్స్ ఎవరన్నా నాకు నచ్చితే కనుక నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, నేను హ్యూజ్ శాలరీస్ అయితే ఇవ్వలేను, కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా మన ఛానల్లో ఉంటుంది, అర్థమవుతుందా? అదనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.